హలో హాయ్ అందరికీ. ఇప్పుడు మనం దొండకాయ కర్రీ చేసుకుందాం. ముందుగా దొండకాయకి ఇట్లా కట్ చేసి పెట్టుకోవాలి. రౌండ్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ కూడా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి అది హీట్ అయిన తర్వాత కొంచెం శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు అన్నీ వేసిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేయాలి. వేసిన తర్వాత అవి చిటపటలాడే వరకు ఉండాలి. అయిన తర్వాత ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత గోల్డెన్ కలర్ వచ్చే తర్వాత ఫ్రై చేసుకొని తర్వాత మనం ఇప్పుడు మనం దొండకాయలు వేసుకుందాం. వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేయాలి. సాల్ట్ వేస్తే కొంచెం త్వరగా ఉడికిపోతాయి అన్నమాట, మగ్గుతాయి. అయిన తర్వాత మనం మూత పెట్టేసి ఒక 10 minutes వేగనియాలి. 10 minutes వేగనియాలి. ఓకే, చూడండి అయిపోయింది. ఇలా పెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు సాల్ట్ అప్పుడు ఉడకడానికి కొంచెం లైట్గా తీసుకోవచ్చు. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత జీలకర్ర పొడి, కొంచెం ధనియా పౌడర్ వేసి, కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకోవాలి. అవన్నీ కలిపి దొండకాయకి పట్టేలాగా కలిపేసి కొంచెం వాటర్ వేయాలి. 2 minutes నుంచి వాటర్ వేయాలి. ఫస్ట్ వాటర్ వేసాను, అది వీడియో మిస్ అయింది, తీయలేదు, మర్చిపోయాను. వాటర్ వేసిన తర్వాత అవి ఉడికేటప్పుడు వాటర్ వేసిన తర్వాత ఒక 10 minutes అట్లా ఉంచాలి. అది ఉడికే వరకు, మరిగే వరకు. తర్వాత ఇప్పుడు పల్లి పొడి అనమాట, పల్లి పొడి వేసుకోవాలి. పల్లీలు వేయించి దాంట్లో ఉప్పు, కారం, కొంచెం ఎల్లిపాయలు ఉంటే వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీకి పెట్టుకోవాలి. అది పల్లి పొడి. చాలా బాగుంటుంది, టేస్ట్ మాత్రం. ఇది పల్లి పొడి వేసిన తర్వాత ఒక 2 minutes 5 minutes అలా ఉంచిన తర్వాత ఇలా ఉడికే వరకు, లేకపోతే అడుగు అంటుకుంటుంది. ఇక్కడ స్మెల్ చాలా బాగా వస్తుంది. స్మెల్ చాలా బాగా వస్తుంది. ఇది కర్రీ వచ్చేసి అన్నంలో అయినా బాగుంటుంది, చపాతీలో అండ్ రొట్టెలోకైనా కూడా బాగుంటుంది. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. మీకు చూడడానికి మస్తు అనిపిస్తుంది కదా. బాయ్.